ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే యేసు యోనా కంటే గొప్పవాడు. హల్లెలూయా. యేసు ఎవరికంటే గొప్పవారు? యోనా కంటే గొప్పవారు. ఒక మాటలో చెప్పాలంటే అందరికంటే గొప్పవారు. కానీ మళ్ళీ యోనాని ఎందుకు స్పెషల్గా మీరు తీసుకున్నారని మీరు అనవచ్చు. బైబిల్లో ఆయనే చెప్పారు, అందుకని అది తీసుకోవాల్సి వచ్చింది. యేసు ప్రభువారే ఆయన నోరారా చెప్పారు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. ఆయన పలికిన మాట కాబట్టి అది తీసుకోవాల్సి వచ్చింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41 వచనం చదువుదాం. మత్తయి సువార్త 12:41. మత్తయి 12:41. ఎవరైనా మైక్లో చదివితే మంచిది. యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు. ఇదే ఈ మాటే తీసుకున్నాను నేను. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన దేవుని గురించి మనం పొగడవలసి వస్తే అనేక రకాలుగా పొగడొచ్చండి. అనేక రకాలుగా అంటే ఏంటంటే, మనకి త్రియేక దేవుడు ఉన్నారు. ఆ త్రియేక దేవుడిని మనం పొగడవలసి వస్తే రకరకాలుగా పొగడొచ్చు. ఎలాగంటే పరిశుద్ధుడా మీకు స్తోత్రం అని పొగడొచ్చు, నీతిమంతుడా మీకు స్తోత్రం అని పొగడొచ్చు, నాకు డాలు మీకు స్తోత్రం అని పొగడొచ్చు, నా కొండ మీకు స్తోత్రం అని పొగడొచ్చు, అల్ఫా నాకు మీకు స్తోత్రం అని పొగడొచ్చు, ఒమేగా మీకు స్తోత్రం అని పొగడొచ్చు. ఎలా అయినా పొగడొచ్చు. ఆ పొగడడంలో మరొక్క మాట ఏంటంటే యోనా కంటే గొప్పవాడా మీకు స్తోత్రం అని పొగడొచ్చు. ఆయన ఆరాధించడం, పొగడడం అంటే ఆరాధించడం. ఒక భక్తుడు రాశారండి, ఏం పాట అంటే, సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రొక్కెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించున్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించెన్. మోచించున్ ఘనపరచి మ్రొక్కెదము ఆ మానవులను విమోచించున్ ఘనపరచి మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రొక్కెదము. ఓకే, మంచిది. ఈ సమయంలో నేను చెప్పే విషయం ఏంటంటే, ఇంకా తగ్గించేస్తున్నారేంటి నాన్న? కొంచెం పెట్టండి. మాట్లాడినప్పుడు పెట్టచ్చు, ఏం కాదు, కొంచెం మరీ కాదు. హల్లెలూయా. నా యొక్క అంశం ఆల్రెడీ ముందే చెప్పాను. యేసు యోనా కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు యోనా కంటే గొప్పవారు. యేసు యోనా కంటే గొప్పవారు అనే అంశాన్ని చెప్పడానికి చాలా విషయాలు చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెప్తాను, వినండి. యోనా మట్టి మానవుడు, యేసు దేవాతి దేవుడు. యోనా దేవుని పిలుపుని విని అవిధేయత చూపించాడు. యేసు దేవుని పిలుపుని విని ఒక్కసారే ఎట్ ద ఫస్ట్ టైం విధేయత చూపించాడు. యోనా వలె అవిధేయత చూపలే. యోనా ఒక్కరోజు ఒక్క పట్టణానికి మాత్రమే సువార్తను తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభుల వారు పరలోకములో నుంచి భూలోకానికి, ప్రపంచమంతటికి సువార్తను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఇలాంటివి ఎన్నో చెప్పొచ్చు. యోనా కంటే గొప్పవాడు యేసు ప్రభు అనే మాట. అయితే
ఆ మాటలన్నీ చెప్పడానికి టైం లేదు. వాటినన్నిటిని ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాటలు నేను చెప్పాను కదా, ఆ 3 మాటలు కూడా వివరించడానికి నాకు టైం లేదు. చాలా మేజర్ అనుకున్నాను నా హృదయంలో. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మేజర్గా తీసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. నా హృదయంలో నేను తీసుకున్న విషయాలు, మేజర్ విషయాలు 3 చెప్తాను ఈరోజు. యేసు ప్రభుల వారు యోనా కంటే గొప్పవాడు అని చెప్పిన మాటకి మేజర్గా 3 విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అవి ఏంటి 3 విషయాలంటే, మొదటి విషయం, యోనా తుఫానును ఆపలేకపోయాడు. యేసు ప్రభువు వారు తుఫానును గద్దించి ఆపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి విషయం, మేజర్ విషయాలు. అంటే ఇప్పటి వరకు నేను చెప్పినవి కాకుండా ఇప్పుడు నేను కొత్తవి చెప్తున్నా. రెండవ మేజర్ విషయం ఏంటంటే, యోనా అద్భుతాలు చేయకుండా వాక్యం బోధించాడు. యేసు ప్రభువు అద్భుతాలు చేస్తూ వాక్యం బోధించారు. అవునండి కదా? యోనా అద్భుతాలు చేశాడా నినివే పట్టణంలో? రెండో విషయం అంటే యోనా కంటే గొప్పవాడు అని చెప్పడానికి రెండవ ప్రాముఖ్యమైన విషయం, యోనా కేవలం సువార్త మాత్రమే ప్రకటించాడు, అద్భుతాలు ఏమీ చేయలేదు. కానీ యేసు ప్రభువు అద్భుతాలు చేస్తూ సువార్త ప్రకటించారు. కాబట్టి యోనా కంటే యేసు ప్రభువు గొప్ప. మూడో పాయింట్ ఏంటంటే, అంటే ఈ 3 పాయింట్సే నేను వివరిస్తాను ఈ ప్రసంగంలో, అందుకనే ముందుగానే చెప్పేస్తున్నాను మీకు. మూడో పాయింట్ ఏంటంటే, యోనా చేప కడుపులో నుంచి వచ్చినప్పుడు మళ్ళీ మట్టి మనిషిలాగే వచ్చాడు. అవునండి? రూపం మార్చుకుని ఏమన్నా గొప్ప రూపంలో వచ్చాడా? యోనాలాగా కడుపులోకి వెళ్ళాడు, యోనాలాగానే బయటకు వచ్చాడు. అవునండి కదా? ఒకవేళ లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు కొంచెం నీసు వాసనతో వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు కాబట్టి ఆ నీసు వాసన ఉండుండొచ్చు కదండి. అంటే చెప్పాలంటే మంచి మనిషిలాగా వెళ్ళాడు కానీ మళ్ళీ నీసు వాసనతో బయటకు వచ్చాడు. కానీ యేసు ప్రభువు వారు భూగర్భములోనికి మట్టి మనిషిగా వెళ్ళాడు, మహిమ దేహంతో వచ్చాడు. దేవునికి స్తోత్రం. 3 డిఫరెన్సెస్ మీకు అర్థమైనాయి కదా? ఇవి నేను మేజర్ అనుకున్నా నా మనసుకి. యోనా కంటే యేసు ప్రభువు గొప్పవారు అనడానికి 3 డిఫరెన్సెస్ ఏంటి అని అంటే ఈ 3 విషయాలు. మొదటి విషయానికి వెళ్ళిపోదాం. మొదటిగా యోనా గ్రంథం తీద్దాం. యోనా గ్రంథం కూడా తీయాలి, ఎందుకంటే మనం యోనా కంటే గొప్పవాడు అని చదువుతున్నాం కాబట్టి యోనా గ్రంథం కూడా చూడాలి. యోనా గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదవాలి. ఓకేనా? సరే, యోనా గ్రంథం 1:4 చదవండి. 1:4. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగింది. ఓడ ఏమైపోతుంది? బద్దలైపోవు గతి వచ్చింది. ఏమండి, ఆ తుఫాను ఎంత భీకరంగా ఉందంటే ఓడ బద్దలైపోయే అంత భీకరంగా ఉంది. వినాలి నా మాటలందరూ. నేను తొందరగా ముగించాలని ఆశపడుతున్నా. నా మాటలు అందరూ శ్రద్ధగా వినండి. పిల్లల్ని తల్లులు స్వాధీనంలో ఉంచుకోండి. పిల్లల ఆత్మలు తల్లుల స్వాధీనంలో ఉండునుగాక. పెద్దల ఆత్మలు వారి స్వాధీనంలో ఉండునుగాక. ఆమేన్. ఓకే, మంచిది. ఈ సమయంలో నేను చెప్పే విషయం తొందరగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అందరూ కీన్గా వినండి. మొదటిగా, యోనా ఏ సముద్రంలో ప్రయాణం చేశాడు? ఎవరైనా చెప్పగలరా? సముద్రంలో ప్రయాణం చేశాడు, వాస్తవమే. ఏ సముద్రం? మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రం అంటే నిజంగా బైబిల్లో జరిగిన సంఘటనలు అవేవో కల్పితాలు కాదండి. ఇప్పుడు మధ్యధరా సముద్రం మ్యాప్లో ఉందా లేదా? ఉంది. యోనా ప్రయాణం చేసిన సముద్రం ఏది అని అంటే మధ్యధరా సముద్రం. ఎక్కడో 7 సముద్రాల అవతల అని చెప్పేది కాదు ఇది బైబిల్. మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేశాడు యోనా. నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ తర్షీష్కి వెళుతున్న ప్రయాణములో దేవునికి ఇష్టం లేని ప్రయాణం కనుక దేవుడు ఏం చేశారంటే పెద్ద తుఫాను చెలరేగేటట్టు చేశాడు ఆయన. ఎక్కడ? మధ్యధరా సముద్రంలో.
మధ్యధరా సముద్రంలో అంటే ఈ ఓడ ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేస్తుందో, ఎక్కడికైతే వెళుతుందో ఆ ఓడ దగ్గరలోనే పెను తుఫాను పుట్టింది. ఆ ఓడ చుట్టూ పెను తుఫాను వస్తుంది. పెను తుఫాను వస్తున్నప్పుడు యోనా ఏమయ్యాడు అంటే ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు నిద్రపోతూ ఉన్నాడు అని అంటే, ఏమండి, అతడు అనుకున్నాడు ఐ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అనుకున్నాడు. నేను దేవుని సన్నిధి నుంచి తప్పించుకోగలిగాను అనుకున్నాడు. మనసారా నిద్రపోతున్నాడు. మనసారా నిద్రపోతున్నప్పుడు వాడ పగిలిపోయేటట్టు అక్కడ పెను తుఫాను వస్తే ఆ వాడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వస్తువులు, వాళ్ళు తెచ్చుకున్న ఆ యొక్క ధాన్యాలు, వాళ్ళు తెచ్చుకున్న విలువైన వస్తువులన్నీ కూడా ఏం చేస్తున్నారు? సముద్రంలో పడేస్తున్నారు. కానీ ఇతను మాత్రం, యోనా మాత్రం మేల్కోలేదు. యోనా మాత్రం కానుకోలేకపోతున్నాడు, గమనించలేకపోతున్నాడు. ఆ సమయంలో ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ యోనా దగ్గరికి వచ్చారు. అంటే చిట్టీలు వేశారు. ఆ చిట్టి యోనా మీద పడింది. అంటే యోనా వల్లనే ఈ తుఫాను వచ్చిందని వాళ్ళు గ్రహించారు. గ్రహించిన తర్వాత యోనాను లేపారు. అయ్యా, మనం చచ్చిపోయేలాగా ఉన్నాం, మీ దేవునికి ప్రార్థన చేయంటే అతను లేచిన వెంటనే, వినండి నా మాటలు అందరూ కూడా, అతను లేచిన వెంటనే సముద్రాన్ని చూసి సముద్రాన్ని గద్దించాడు. సముద్రం గద్దించగానే సముద్రము అలలన్నీ ఆగిపోయినప్పుడు అన్నాడు, నా దేవుడు గొప్ప దేవుడు, మనల్ని సురక్షితంగా మన ప్రయాణాన్ని సాగిస్తాడు అన్నాడు. అదే జరిగిందండి. అలాగే అన్నాడా? మీరు అందరూ నేను చెప్తుంటే వినేస్తున్నారు అంతే. ఇది కూడా పాస్టర్ గారు కరెక్టే చెప్తున్నారు అన్నట్టు వింటున్నారు. యోనా అలా అన్నాడా? నన్ను బట్టి తుఫాను వచ్చింది, నన్ను లేపి సముద్రంలో పడేయండి అన్నాడు. సముద్రాన్ని గద్దించాడా? గద్దించలేదు ప్రియమైన సహోదరులారా, గద్దించలే. నన్ను బట్టే ఈ దుస్థితి మనకి దాపురించింది కాబట్టి నన్ను లేపి ఏం చేయమన్నాడు? సముద్రంలో పడేయమన్నాడు. సముద్రంలో పడేసిన తర్వాత వెంటనే ఒక తిమింగలం, అంటే చేప వచ్చింది, అతన్ని మింగింది. 3 రోజులు ప్రయాణం చేసుకుని ఎక్కడ తీసుకెళ్ళింది? నినివేకి తీసుకెళ్ళింది. నినివేలో కక్కింది. అప్పుడు వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఇది జరిగిన విషయం. అంతేగాని ఆయన లేవలే, గద్దించలే, అక్కడ కామైపోలేదు. వాళ్ళు యొప్పేలో ప్రయాణం కట్టారు. నినివేకి వెళ్ళవలసిన వారు, అంటే వెళ్ళవలసిన ఇతను తర్షీష్కి వెళ్ళే వాడెక్కాడు. ఆ వాడ ఎక్కినప్పుడు ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా తర్షీష్ వెళ్ళిపోయి ఉంటారు. యోనా ఒక్కడు మాత్రం మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? నినివేకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను చెప్పొచ్చే విషయం, యోనా సందర్భంలో జరిగింది కదా. మరి యేసు ప్రభువారు ఏం చేశారు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. యేసు ప్రభువారు కూడా సేమ్ సిచ్యువేషన్, సిమిలర్ సిచ్యువేషన్ యేసు ప్రభువారి జీవితంలో కూడా జరిగింది. అందుకు ఆయన, మత్తయి సువార్త 8:26, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పారు. ఏమండి, యేసు ప్రభువారు ఏం చేశారు? ఆయన ప్రయాణం చేస్తున్న ఓడలో కూడా, నావలో కూడా ఏమొచ్చింది? గాలి తుఫాను. మీకు ఒక డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. యోనా ప్రయాణం చేసిందేమో పడవ, యేసు ప్రభువారు ప్రయాణం చేసింది నావ. అంటే పడవ చాలా పెద్దగా ఉంటుంది, వాడ. యోనా ప్రయాణం చేసింది వాడ చాలా పెద్దగా ఉంటుంది. యేసు ప్రభువారు ప్రయాణం చేసిందేమో చిన్న పడవ, అది చిన్నగా ఉంటుంది. అయితే ఈ చిన్న పడవలో యోనా నిద్రపోతున్నట్టు యేసు ప్రభువారు కూడా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు యోనా లేపినట్టే యేసు ప్రభువారు కూడా లేపారు. ఇప్పుడు యేసు ప్రభువారు లేచి, యేసు ప్రభువారు ఏమన్నారంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, నన్ను లేపి సముద్రంలో పడేయండి అన్నారా? ఏం చేశారు ఆయన? గాలిని గద్దించారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.
గాలిని గద్దించి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యోనా కంటే గొప్పవారు యేసుప్రభువు వారు. యోనా ఏమో సముద్రంలో పడేయమన్నాడు, యేసుప్రభువు వారు ఏమో సేమ్ సిచ్యువేషన్లో. మరి యేసుప్రభువు వారు ఏ సముద్రంలో ప్రయాణం చేశారు? ఆయన కూడా మధ్యధరా సముద్రం కాదు, గలిలే సముద్రం. ఇది యేసుప్రభువు వారు ప్రయాణం చేసిన సముద్రం గలిలే సముద్రం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది, ఆత్మీయంగా మనకి అన్వయించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో అనేక తుఫానులు చెలరేగుతున్నాయి. యోనా కంటే గొప్పవాడు నా జీవితంలో నీ జీవితంలో ఉన్నారు కనుక ఆ తుఫాన్ని గద్దిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తుఫాన్ని నిమ్మలపరుస్తున్నాడు ఆయన. అవునండి కదా? అనేకమైన తుఫాన్లు. తుఫాన్ అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి ఏం తుఫాన్ వచ్చింది నాకు? తుఫాన్ అంటే ఏంటంటే, మీ ఇంట్లో చెలరేగిన అలజడి, మీ ఇంట్లో వచ్చిన కొట్లాట, అదే ఒక తుఫాను. తుఫాన్ అంటే ఏదో అనుకోకండి. మన హృదయములో యోనా లేడు, మన హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నారు. ఒకవేళ యోనా ఉండుంటే యోనా ఆత్మ మనల్ని కూడా దూకే అని ప్రేరేపిస్తుందేమో. ఎక్కడికి దూకే? సముద్రంలో. యేసు ప్రభువారు ఉన్నారు కాబట్టి యేసు ప్రభువారు మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నారంటే, మనకొస్తున్న తుఫాన్ని గద్దించి అణిచివేసి మన ప్రయాణాన్ని సుఖవంతం చేస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? మీ ఇంట్లో అనేక మందికి అనారోగ్యాలు వస్తున్నాయి. ఎందుకు మళ్ళీ అనారోగ్యాలు తగ్గుతున్నాయో తెలుసా? ఈ జీవము కలిగిన దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు కనుక ఆ అనారోగ్యాన్ని గద్దిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీ ఇంట్లో కొన్ని పోట్లాట్లు జరుగుతున్నాయి. ఆ పోట్లాట్లు చినుకు చినుకు గాలి వాన కింద మారట్లేదు. మారుతుందా? చినుకు చినుకు ఎలిసిపోయిన వర్షంలాగా మారుతుంది. హల్లెలూయా. ఆగిపోయిన చినుకులాగా మారుతుంది. కాబట్టి మన జీవితం సుఖవంతమైంది. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి, ఒక స్త్రీ, నిజంగా జరిగిన విషయం చెప్తున్నాను. ఒక స్త్రీ రోజు రోజుకి బక్కగా అయిపోతుందంటండి. మంచిగా ఉండేదంట, పుష్టిగా ఉండేదంట ఒక స్త్రీ. ఆమెకి పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, మంచి కుటుంబం వ్యవస్థ ఉంది, అందరూ మంచిగా చూసుకుంటున్నారు ఈమెని. కానీ ఈమె మాత్రం రోజు రోజుకి బక్కగా అయిపోతుందంటండి. క్షీణించిపోతుంది, బలం పోతుంది, బలహీనరాలు అవుతుంది. అలాంటి సమయంలో భర్త అడిగాడంట, అమ్మా నీకేం ప్రాబ్లం వస్తుంది తల్లి? నీకు అన్నీ బాగానే చూసుకుంటున్నావు, ఏది తక్కువ చేయట్లేదు, నువ్వెందుకు చిక్కిపోతున్నావు అని అడిగితే భర్తకి ఏమీ చెప్పట్లేదంట. పిల్లలు అడుగుతున్నారు, అమ్మా ఎందుకమ్మా ముభావంగా ఉంటున్నావు? మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు, ఇది వరకు చూసినట్టు మమ్మల్ని చూడట్లేదు. మేము పిల్లలుగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎత్తుకుని ముద్దాడట్లేదు, మమ్మల్ని ప్రేమగా చూస్తలేదు, పైగా నీవు రోజు రోజుకి బక్కగా అయిపోతున్నావు, ఏంటి ప్రాబ్లం అమ్మా అని అడిగితే పిల్లలు కూడా ఏం చెప్పట్లేదు. ఎంతమంది కనీసం ఆమె తల్లిదండ్రులు అడిగినా చెప్పట్లేదు. అయితే ఆమెకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఉంది, ఒక తుఫాను చెలరేగింది ఆమె జీవితంలో. అది మాత్రం ఎవరికి చెప్పట్లేదు. ఏంటి ఆ తుఫాన్ అంటే, ఆమె పెళ్లి కాకముందు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఆమెకి గుర్తొచ్చింది. ఎంతమంది అడిగినా చెప్పట్లేదు. దైవ సేవకుడి దగ్గర, వీళ్ళ చర్చికి వెళ్ళేవాళ్ళు ఇంతకీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఆమె. దైవ సేవకుని పిలిపించారు ఇంటి వాళ్ళు, అంటే భర్త, అత్త, మామ, పిల్లలు అందరూ కలిసి పాస్టర్ గారిని పిలిపించారు ఇంటికి. పిలిపించిన తర్వాత పాస్టర్ గారు అడిగారు, అమ్మా ఏమైంది తల్లి? సరే ఇప్పటి వరకు నీ భర్తకి చెప్పలేదు, నీ పిల్లలకి చెప్పలేదు, నీ అత్తకి, నీ మామకి, నీ తల్లికి, తండ్రికి చెప్పలేదు, నాకైనా చెప్పమ్మా, నోరిప్పమ్మా, ఏమైంది? అసలు నోరిప్పట్లే. ఈయన బ్రతుకులాడాడు, నేను దేవునికి ప్రతినిధిగా వచ్చాను కదా తల్లి, నీ బాధ ఏమని ఉంటే దేవునికి చెప్తాను, ఎవ్వరికి చెప్పను, ఇంకా నరుడన్నా వాడికి, మీ భర్తకు కూడా చెప్పను, చెప్పు తల్లి అన్నప్పుడు ఆమె మీతో సీక్రెట్గా మాట్లాడాలన్నది. సరే
ఆ భర్త ఆమెని ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడు. చెప్తాలు ఏమైంది? అప్పుడు చెప్పడం స్టార్ట్ చేసింది, నా భర్త చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నా పిల్లలు చాలా మంచోళ్ళు, పవిత్రులు, అభంశుభం ఎరగని వాళ్ళు, నేనే చెడ్డదాన్ని. నేను ఎంత చెడ్డదాన్ని అంటే పెళ్ళి కాకముందు ఒక వ్యక్తితో పాపం చేశాను. అది నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు అది నాకు గుర్తొచ్చి నాకేమనిపిస్తుందంటే, ఇంత మంచి భర్తకు అన్యాయం చేసేసాను, ఇంత మంచి పిల్లలకి తల్లిగా నేను పిలవబడ్డం అసలు నాకు నచ్చని విషయం. నేను సహించుకోలేకపోతున్నాను. ఆ మంచి పిల్లలకి తల్లిగా నేను పిలువబడ్డానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను చెడ్డదాన్ని కాబట్టి, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి అని చెప్పి పాస్టర్ గారితో నోరిప్పి చెప్పిందంటండి. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఎందుకమ్మా, ఎందుకు దానికోసం అంత అలా ఆలోచన చేస్తున్నావు అంటే, ఎందుకంటారేంటి పాస్టర్ గారు, నేను చేసింది చాలా పెద్ద తప్పు. చిన్న చిన్న పొరపాట్లు అయితే, నా భర్త దగ్గర అబద్ధం చెప్తే దాన్ని నేను సర్దుకుంటానేమో, నా భర్త దగ్గర నేను ఏదైనా ఒక సిల్లిగా ఏదైనా చేసుంటే సర్దుకుంటానేమో, ఇది చాలా పెద్ద తప్పు కదా, కాబట్టి నేను దీన్ని టాలరేట్ చేయలేకపోతున్నాను, అందుకే నేను అది ఆలోచించి చిక్కుపోతున్నానని చెప్పిందంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, అమ్మ పర్వాలేదు తల్లి, నేను నీకు ఒక మాట చెప్తాను, నేను చెప్పినట్టల్లా చెయ్యి అన్నాడంట. సరే చెప్పినట్టల్లా చేస్తానండి. ఏంటి చెప్పండి? కళ్ళు మూసుకుంది. నేను కూడా కళ్ళు మూసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇద్దరం ఒక చోటుకి వెళ్ళబోతున్నాం. ఆలోచించుకో, నీ మనసులో ఆలోచించుకో. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఒక బీచ్కి వెళుతున్నాం, సముద్రం దగ్గరికి వెళుతున్నాం, సముద్రం దగ్గర నడుస్తున్నాం, ఆ బీచ్లో నడుస్తున్నాం, ఆలోచించుకో. ఎస్, కళ్ళు మూసుకున్నానండి, మనం బీచ్లో నడుస్తున్నట్టు ఆలోచించుకుంటున్నానండి అని చెప్తుంది. నువ్వు ఒక రాయి తీసుకున్నావు ఇప్పుడు, అంటే వాళ్ళు ఉన్నది రూములోనే, కానీ అలా ఊహించుకోమని చెప్తున్నాడు. ఒక చిన్న రాయి తీసుకున్నావు, రాయి తీసుకుని ఇప్పుడు సముద్రంలో విసిరాయి. సరే, విసిరినట్టుగా ఊహించుకుంది. ఏమైందమ్మా, రాయి విసిరితే సముద్రంలో ఏమవుతుంది? అప్పుడు అడిగాడు ఆయన. అప్పుడు ఆమె చెప్పింది, ఏమైందండి, ఆ రాయి శబ్దం వచ్చింది, బుడింగ్ మన శబ్దం వచ్చి దాంట్లో పడిపోయింది అంతే అన్నది. అవునమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పావు, కరెక్ట్, అంతే. ఒక రాయిని నీటిలో విసిరితే ఎలా శబ్దం వస్తుంది? శబ్దం సేమ్ అలాగే వస్తుంది, నువ్వు కరెక్ట్ చెప్పావు. ఇప్పుడు ఇంకా మనం కొంచెం దూరం వెళుతున్నాం, ఇదే బీచ్లో నడుచుకుంటా. ఊహించుకో. ఊహించుకుంటున్నానండి. ఇంకో కొంచెం పెద్ద రాయి తీసుకో, ఈ రాయి కూడా సముద్రంలో వేసాయి. ఇప్పుడేమైంది? ఇప్పుడు కొంచెం పెద్ద శబ్దం వచ్చి ఆ రాయి కూడా మూలిగిపోయిందండి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం, ఊహించుకో. ఇంకా పెద్ద రాయి తీసుకున్నావు, దాన్ని కూడా సముద్రంలో విసిరేసావు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద శబ్దం వచ్చి అది కూడా మునిగిపోయింది. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు అనుకుంటున్నావు నేను చేసిన పెద్ద పాపం కాబట్టి, ఇది చాలా పెద్ద మిస్టేక్ కాబట్టి నేను నా భర్తకి, నా పిల్లలకి, నా అత్తకి, మామకి అన్యాయం చేశాను అనుకుంటున్నావు. చిన్న రాయి ఎలాగైతే శబ్దం వచ్చి సముద్రంలో పడిపోయిందో, ఇంకా కొంచెం పెద్ద రాయి ఎలాగైతే కొంచెం పెద్ద శబ్దం వచ్చి సముద్రంలో మునిగిపోయిందో, ఇంకా కొంచెం పెద్ద రాయి ఎలాగైతే ఇంకా పెద్ద శబ్దం వచ్చి సముద్రంలో మునిగిపోయిందో, నువ్వు ఎంత పెద్ద పాపం చేసినది దేవుడు రక్తంతో కడుగుతాడు, సముద్రంలో మునిగిపోయినట్టు ఆ పెద్ద పాపాన్నైనా కడిగేస్తాడు అంతే. ఆ పాస్టర్ గారు చెప్పారంటండి. చెప్పినప్పుడు ఆమెకు అర్థమైంది, అబ్బా నిజమా, నేను అనుకున్నాను ఇంత పెద్ద పాపం, క్షమించరాని పాపమేమో, క్షమించరాని నేరమేమో అని అనుకున్నాను. యేసయ్య ఇంత పెద్ద తప్పిదాన్ని కూడా క్షమిస్తాడా అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఆ రోజు మొదలుకుని ఆమె మళ్ళా బలం పుంజుకోవడం ప్రారంభించిందంటండి. అంటే ఆమె పాపాన్ని దేవుని మీద వేసేసింది. యేసయ్య రక్తంతో కడుక్కుంది. యేసయ్య రక్తంతో కడుక్కుంది కాబట్టి ఆ రోజు నుంచి ఆమెకి మనశ్శాంతి దొరికింది, మనశ్శాంతి దక్కింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళ ఇంట్లో వచ్చిన ఈ పెద్ద తుఫాను సుఖవంతమైందా, ప్రాణాన్ని తీసిందా? చెప్పాలి అందరూ. సుఖవంతమైంది కదండి. సుఖవంతం. ఎందుకు సుఖవంతమైంది? దేవుని మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి. దేవుడు తన పెద్ద పాపాన్నైనా కూడా కడుగుతాడని నమ్మింది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట?
హల్లెలూయా. ఓకే, దేవుడు ఉన్నాడు అని నమ్మింది కాబట్టి ఆమె ఇంట్లో వచ్చిన తుఫాను ఏమైంది? ఇప్పుడు మళ్ళీ యథావిధిగా పిల్లల్ని ప్రేమిస్తుంది, భర్తను అర్థం చేసుకుంది, భర్త కూడా ఈమెను అర్థం చేసుకున్నాడు. అసలు ఏమైందో తెలీదు. పాస్టర్ గారు ప్రార్థన చేశారేమో అనుకున్నాడు. అసలు ఈ విషయమే అతనికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్తకు తెలియదు ఇది. భార్య మంచిగా అయింది. ఇంట్లో వచ్చిన తుఫాన్ అంతా కూడా ఏమైపోయింది? సద్దుమణిగింది. హల్లెలూయా. అయితే మన ప్రక్కనే జరిగిన ఒక కిరాతకమైన విషయం మీకు చెప్తాను. మన ప్రక్కనే జిల్లెళ్ళుగూడ అనే ప్రాంతం ఉంది. మన ప్రక్కనే తెలుసా మీకు? మీర్పేట్. ఎంతమంది విన్నారు? మీర్పేట్ మన ప్రక్కనే. హైదరాబాదులో ఒక ఉలుక్కుపడే సంఘటన జరిగింది రీసెంట్గా. ఏంటి ఉలుక్కుపడే సంఘటన అంటే, వెంకట మాధవి 35 సంవత్సరాలు, గురుమూర్తి 39 సంవత్సరాలు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది బహుశా. అయితే నేను ఆ యొక్క ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక రీజన్ చెప్తాను, వినండి. మీరు వినే ఉంటారు, ఎందుకంటే ఇది చాలా భయంకరమైన, కిరాతకమైన, ఏమండి పైచాచికమైన, దీనికి ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు, అంటే నెగటివ్ పేర్లు. క్రూరమైన, నికృష్టమైన కార్యం చేశాడు ఒకడు, గురుమూర్తి. ఏంటి అని అంటే, ఒక అందమైన చందమామలాగా ఉందండి భార్య. ఎంత అందంగా ఉంది, తెల్లగా ఉంది, అందంగా ఉంది. వెంకట మాధవి 35 సంవత్సరాలు, ముసలాము కూడా కాదు ఆమె. వీడు కూడా ముసలోడు కాదు, 39 సంవత్సరాలు. ఎక్స్ మిలిటరీ అంటే మిలిటరీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొంతకాలం పనిచేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పంపిస్తారు ఇంటికి. వాలంటరీ రిటైర్మెంట్ చేసుకుని ఇంటికి వచ్చేసి మనం ఇక్కడ ఉండొచ్చు. అలా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వచ్చేసాడు అతను. వచ్చేసి ఏం చేశాడంటే, భార్యని కిరాతకంగా, అత్యంత కిరాతకంగా చంపి, అంటే ఒక చాకుతో పొడిచాడంట. ఫస్ట్ చాకుతో పొడిచి, మరి ఎక్కడి నుంచి తెచ్చాడో మాంసం కొట్టే మొద్దు కూడా తెచ్చాడు. మాంసం కొట్టే మొద్దు తెచ్చి కిచెన్లో పెట్టి, ఆమె శరీరాన్ని ముక్కల కింద మాంసం కొట్టే కత్తితో కొట్టి, ఆ ముక్కల్ని కుక్కర్లో పెట్టి ఉడికించి, ఆ ఉడికించిన ముక్కల్ని ఎండలో పెట్టి ఎండబెట్టి, ఆ ఎండబెట్టిన ముక్కల్ని మళ్ళీ మెత్తగా చూర్ణం చేసి పొడి చేసి, ఆ పొడిని డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉంటాయి కదా మన హైదరాబాద్లో, ఆ డ్రైనేజీ మ్యాన్ హోల్లో కలిపాడంట. వెముకలు ఉంటాయి కదా, ఆ వెముకల్ని అక్కడ దగ్గరలో ఒక చెరువు ఉందంటండి, జిల్లెళ్ళుగూడ చందన చెరువు అంట, ఆ చెరువు పేరు. ఆ చెరువులో కలిపాడంట ఆ బోన్స్ని పట్టుకెళ్ళి. ఏమండి అసలు వీడు మనిషి అని అంటారా? ఎందుకు ఇలాంటి భయంకరమైన ఆలోచనలు అన్నీ వచ్చినాడికి? నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వాడు ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడంట, ఫస్ట్ నా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధంలో ఉంది కాబట్టి నేను తట్టుకోలేకుండా ఇలా చేశానన్నాడంట. తీరా పోలీసులు కేసు తీసుకున్నప్పుడు వాళ్ళు విన్నదాన్ని బట్టి తీసుకుంటారు. ఆ కేసు మలుపు తిరిగే కొలది రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు పోలీసులు. ఆ రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చూస్తూ ఉంటే అది ఎలా మలుపు తిరిగిందంటే, వాళ్ళ భార్య మంచిదేనంట, వీడే వేరే అమ్మాయితో అక్రమ సంబంధంలో ఉన్నాడంట. ఆ అక్రమ సంబంధాన్ని వద్దంటుందని చంపేశాడంటండి. చూడండి ఎంత క్రూరమైన పని చేశాడు. అమ్మా, నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, అక్కడ ఒక తుఫాను చెలరేగింది గురుమూర్తి ఇంట్లో. తుఫాను ఆగిందా, పెరిగిందా? కారణం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో యేసయ్య లేడు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ, వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. తుఫాను అంటే ఏంటంటే, యేసు ప్రభువారు తుఫాన్ని గద్దించి తుఫాన్ని ఆపివేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన యోనా కంటే గొప్పవాడంటే, యోనా చేయలేని కార్యాలు నీ జీవితంలో ఆయన చేస్తాడు.
నీ ఇంట్లో కూడా ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఎన్నోసార్లు భార్యాభర్తల పోట్లాట్లు జరిగినాయి. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? అణిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత కిరాతకమైన కార్యం మన ఇంట్లో జరిగేటట్టు దేవుడు అనుమతించాడా? అనుమతించలేదు. ఎందుకంటే తుఫానుని ఆపేసే దేవుడు మన ఇంట్లో ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడినా. హల్లెలూయా. మొదటి విషయం, యోనా తుఫాన్ని గద్దించలేకపోయాడు. పైగా తనకు తానే ఆ నీటిలో పడేయమని అడిగాడు. కానీ యేసుప్రభువు వారు మాత్రం తుఫాన్ని గద్దించి వాళ్ళందరికీ క్షేమకరమైన ప్రయాణం ఇచ్చాడు. ఆ యేసుప్రభువు వారిని మనం కలిగి ఉన్నాం. రెండో పాయింట్, యోనా అద్భుతాలు చేయకుండా సువార్తను ప్రకటిస్తే, ఏమండి, నినివే అంటే అప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? నినివే పట్టణస్థులు. నినివే అంటే ఏదో కాదు, ఇప్పుడు బాగ్దాద్. ఇప్పుడు నినివేని ఏమంటారంటే బాగ్దాద్ అంటారు. అషూరు దేశానికి క్యాపిటల్ సిటీ అది బాగ్దాద్. అప్పుడు కూడా అషూరు దేశానికి క్యాపిటల్ సిటీ నినివేనే. అప్పుడు కూడా ఆ అషూరు దేశానికి క్యాపిటల్ సిటీ అయిన బాగ్దాద్ వాళ్ళు ఇప్పుడు కాదు, అప్పుడు యోనా టైంలో వాళ్ళు ఎలా ఉండేవారంటే, ఇంకా 40 రోజుల్లో వాళ్ళు చేసిన తప్పిదాలన్నిటికీ కూడా కఠినమైన పనిష్మెంట్ పొందుకోవడానికి అర్హులు. వాళ్ళు అంత భయంకరంగా జీవించేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా చెడ్డగా బ్రతికేవారు. ఆ చెడ్డగా బ్రతికేవారిని దేవుడు 40 రోజుల్లో శిక్షించాలని ఆశపడి, శిక్షించాలని తీర్మానం తీసుకుని యోనాను వెళ్ళమన్నాడు. యోనా, నేను ఇంకా రాబోతున్న 40 రోజుల్లో నినివే పట్టణస్థులందరినీ, ఒకే ఒక సిటీ అది, 1,20,000 మంది జీవిస్తున్న సిటీ అది. ఆ రోజుల్లో ఒక్క సిటీలో 1,20,000 మంది ఉంటున్నారంటే మాట్లాడండి. ఆ రోజుల్లో అప్పుడు 1,20,000 మందిని 40 రోజుల్లో దేవుడు పూర్తిగా సమూల నాశనం చేయబోతున్నప్పుడు యోనాని వెళ్ళి సువార్త ప్రకటించమంటే యోనా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ ఇష్టపడిన విషయం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. మొత్తానికి చేప ద్వారా ఆయన వెళ్ళాడు, అక్కడ పడ్డాడు. పడ్డ తర్వాత నినివే పట్టణంలో కక్కింది చేప. వెళ్ళి అతడు ఒక్కరోజు మాత్రమే సువార్త ప్రకటించాడు. ఎన్ని రోజులు? ఓన్లీ 1 డే. మిగిలిన రోజులన్నీ కూడా ఆ రాజు ఆ వార్త విని, రాజు దగ్గర దూతలు ఉంటారు వార్తలు పంపించడానికి. ఆ దూతలే మిగిలిన రోజులన్నీ కూడా నినివే పట్టణం అంతా ప్రకటించుకున్నారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ ఒక్క రోజైనా యోనా ఏమండి ఏ అద్భుతం చేయలేదు, ఓన్లీ సువార్త ప్రకటించాడు. అది కూడా ఎవరికి ప్రకటించాడు? అక్రమకారులకు ప్రకటించాడు. ఓన్లీ సువార్త ప్రకటిస్తే అక్రమకారులు ఆ సువార్తకు లోబడి రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ అక్రమకారులై ఉండి ప్రతి ఒక్కరూ సింహాసనాన్ని దిగి, ఏమండి, వాళ్ళ యొక్క పరిస్థితుల నుంచి తగ్గించుకుని రాజు సహితం, ఏమండి, అంటే బిగ్ షాట్ నుంచి భిక్షమడుక్కునేవాడు వరకు అందరూ వాళ్ళ స్థితిగతులను విడిచిపెట్టి ఉపవాస దినం చాటించుకుని 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాలండి? ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, అతడు ఏ అద్భుతాలు చేయకుండా ఓన్లీ మాట చెప్తేనే కఠినాత్ములు మారిపోయారు కదా. యోనా కంటే గొప్పవాడు అద్భుతాలు చేస్తూ సువార్తను ప్రకటిస్తుంటే ఇశ్రాయేలీలు మారట్లేదు. అందుకే ఈ మాట చెప్పాడు ఆయన. అసలు మీకు తెలుసండి ఎందుకు నేను యోనా కంటే గొప్పవాడిని అని చెప్పా తెలుసా? ఏంటయ్యా, నన్ను ఎందుకు మీరు అర్థం చేసుకోవరు? యోనాని అర్థం చేసుకున్నారయ్యా నినివే పట్టణంలో ఉన్న మూర్ఖులు. నన్నెందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇన్ని అద్భుతాలు చూస్తున్నారు కదా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు కదా. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, నేను ఎందుకు నమ్మట్లేదు? శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకాయులారా, నన్ను ఎందుకు విశ్వసిస్తలేదు అని చెప్పడానికే యేసుప్రభువు ఈ మాట చెప్పారండి. నేను యోనా కంటే గొప్పవాడిని అయ్యా. ఇంకో మాట చెప్పనా? యోనా కంటే గొప్పవాడిని అని చెప్పడానికి యోనా గురించి ఇశ్రాయేలీయుల హృదయంలో ఒక మంచి ప్లేస్ ఉందంటండి. ఇశ్రాయేలు హృదయంలో ఏంటి మంచి ప్లేస్ అంటే, ఎందుకు ఇశ్రాయేలీయులకి యోనా అంటే అంత గౌరవం అంటే, బైబిల్ గ్రంథంలో అన్యులకి సువార్త తీసుకువెళ్ళిన ప్రవక్త ఎవరైనా మొట్టమొదటి ప్రవక్త ఉన్నాడంటే ఆయన యోనా అంటండి. అంటే అన్యులకి సువార్తను మొట్టమొదటిగా ప్రకటించిన వాడు ఎవరంటే యోనా అంటండి ఆయన. అర్థమైందా? అందుకని ఇశ్రాయేలీయులకి
ఆయన అంటే చాలా గౌరవం అంట. అందుకే యేసు ప్రభువారు అంటే చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు లేరని కాదు. బైబిల్ బుక్స్ ఉన్నాయి చూసారా, యెషయా గ్రంథం, ఏమండి, ఇర్మియా గ్రంథం, తర్వాత మలాకీ గ్రంథం, హబక్కుకు గ్రంథం, ఆమోసు గ్రంథం, ఇవన్నీ వీళ్ళందరూ ప్రవక్తలే. కానీ వాళ్ళందరిలో ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళందరూ ఇశ్రాయేలుకి మాత్రమే ప్రవక్తలుగా ఉన్నారు. యోనా అంటే తర్వాత కొంతమంది మళ్ళీ అన్యులు కూడా ప్రవక్తలుగా వెళ్ళుండొచ్చు, కానీ యోనా మాత్రం అన్యులకి సువార్తను మొట్టమొదటిగా తీసుకెళ్ళిన ప్రవక్త అంటండి. అందుకని యోనా అంటే వాళ్ళకందరికీ చాలా గౌరవం. యేసు ప్రభువు చెప్పారు, అయ్యా అలాంటి యోనా సువార్త ప్రకటిస్తే అంత దుర్మార్గులు మారారు కదా, మీరెందుకు నా మాటలు వినట్లేదని చెప్పి ఆయన బాధపడుతూ అన్న మాట ఇది. యోనా కంటే గొప్పవాడినయ్యా నేను, ఇన్ని అద్భుతాలు చేశాను కదా, మీరు ఎందుకు నమ్మట్లేదు నన్ను? సరే, ఇప్పుడు నేను చెప్పే విషయం, గొప్పవాడు అనే దానికి రెండో దాంట్లో నేనేం కలిపానంటే, రెండో పాయింట్లో అద్భుతాలు చేయ దేవుడు. ఏం చేస్తాడు ఆయన? ఆయన పుట్టక ముందే ఆయన గురించి ప్రవచించిన ప్రవక్తలు ఏమన్నారంటే, యెషయా భక్తుడు అంటాడు కదా 9వ అధ్యాయంలో అని అంటాడు కదా 6వ వచనంలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు అంటే ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, యోనా కంటే గొప్పవాడు నీ జీవితంలో, నా జీవితంలో రెండో పని ఏం చేస్తాడంటే అద్భుతాలు చేస్తాడు. మొదటి పని ఏం చేశాడు ఆయన? తుఫాన్లను అణిచివేశాడు. రెండో పని ఏంటి? అద్భుతాలు చేస్తూ నీకు మంచి మాటలు, సువార్త ప్రకటించే దేవుడు, నీ జీవితాన్ని అద్భుత రీతిగా ఆశీర్వదించే దేవుడు, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి హెచ్చించే దేవుడు. హల్లెలూయా. రెండో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటి చెప్పాను? యోనా చేప కడుపులో నుంచి వచ్చినప్పుడు ఎలాగెళ్ళాడో అలాగే వచ్చాడు. కానీ యేసు ప్రభువారు, అది చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం కంటిన్యూషన్ చదివితే అక్కడ ఆ మాట ఆయనే చెప్తారు. అది చదివిన తర్వాత నేను వివరిస్తాను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక. చూసారా, మారు మనసు పొందారు. అయ్యా, నినివే వాళ్ళు అంత కఠినాత్ములే యోనా ప్రకటన విని మారు మనసు పొందితే నేను చెప్పిన మాటలు మీరు ఎందుకు విని మారు మనసు పొందట్లేదు అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు ఆయన. విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. చూసారా, అంటే నినివే వారు వస్తారంట, వచ్చి యేసు ప్రభువారు ఏ తరం వారికి అయితే సువార్త ప్రకటించారో వాళ్ళ దగ్గరికి వచ్చి వారి మీద నేరస్థాపన చేస్తారంట. ఎప్పుడు? విమర్శ, తీర్పు తీర్చేది నన్ను. ఎందుకంటే అయ్యా, మేము యోనా ప్రకటిస్తేనే మారా, వీళ్ళ యేసు ప్రభువు ప్రకటించిన మారలేని దుష్టులన్నీ వీళ్ళు అని నేరస్థాపన చేస్తారంట. చదవండి ఇంకా. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు. కొంచెం మనము 40వ వచనం కూడా చదువుతారు ఒకసారి. యోనా 3 రాత్రింబగళ్ళు ఇది చాలా ముఖ్యం. ఇది మూడో పాయింట్ లో పెట్టాను నేను. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళం కడుపులో ఎలాగున్నాడో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటారు. తర్వాత భూగర్భంలో నుంచి బయటికి వస్తారు. యోనా తిమింగళం కడుపులో నుంచి బయటకు వచ్చాడు, రాలేదా? ఎలా వచ్చాడు చెప్పాలి అందరూ? నీసు వాసన అంటున్నారు కదా, వెరీ గుడ్. ఇద్దరు భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి చేపలు అంటే చాలా ఇష్టం అంట, చేపల కూర. చేపలు తీసుకొచ్చాడంట. అమ్మ మంచిగా వండు తల్లి, ఈరోజు మన ఇద్దరం మంచిగా భోజనం చేద్దామని చెప్పి చేపలు ఇచ్చి అతను పని మీద బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్తే ఈమె నిజంగానే మంచిగానే వండి పెట్టిందంట. పెట్టినప్పుడు అతను తినడానికి స్టార్ట్ చేశాడంట. భోజనం వాసన వస్తుందంట, నీసు వాసన, కూరంతా వాసనే. అసలు నోట్లో ముద్ద కూడా పెట్టుకోలేనంత స్మెల్ వచ్చేస్తుందంట. ఏంటమ్మా ఇది ఇంత వాసన వస్తుంది, మంచిగా వండమని. మీరు మంచిగా వండమంటే నేను మంచిగానే వండానండి, అన్ని దినుసులు వేసాను, అన్ని స్పైసెస్ వేసాను, అన్నీ మంచిగా వండా, ఏది ఎంత వేయాలో అంత వేసి వండానండి అంటే
మరి ఎందుకు ఇంత వాసన వస్తుందంటే ఏమోనండి, నాకు కూడా తెలియదు. ఈయన మొత్తం అడిగి 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 అంటే ఇంటరాగేట్ చేశాడు. ఎందుకు వస్తుంది రకరకాలుగా అడిగాడు. అమ్మ కడిగావా, చేప కడిగి ఉండావు అంటే కడగలేదండి అన్నదంట. కడగకుండా ఉండాను అన్నదంట. అది ఉన్న పళ్ళంగానే కట్ చేసేసి వండేసిందంట. ఎందుకు అలా చేసావమ్మా అంటే అప్పుడు అన్నదంట, అది ఎప్పుడు నీటిలోనే ఉంటుంది కదండి, ఇంకా కడగడం ఎందుకని కడగకుండా వండాను అన్నదంట. అండి, కడగకుండా వండితే మామూలు నీసు వాసన ఉంటుందండి, అసలు కడిగితేనే నీసు వాసన. చేప కడుపులో నుంచి వస్తే ఇంకంత నీసు వాసన ఉంటుంది యోనాకి కదండి. నీసు వాసనతో వచ్చాడు. కానీ యేసు ప్రభువారు యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులోంచి బయటకు వచ్చినట్లుగానే యేసు ప్రభువారు కూడా భూగర్భంలో నుంచి బయటకు వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆయన ఏ రూపంలో వచ్చాడండి? మహిమా శరీరంను ధరించుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆయన మామూలు శరీరంతో ఆ సమాధిలో పెట్టబడ్డాడు, కానీ సమాధిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మహిమ అంటే గ్లోరియస్ బాడీ, మహిమ శరీరంతో వచ్చాడు. దీన్ని బట్టి ఈ 3వ పాయింట్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే మనకు అన్వయించుకోవాల్సిన విషయం ఏంటంటే 3వ పాయింట్లో ఆయన మహిమ శరీరం దాల్చాడు కాబట్టి నీకు నాకు మహిమ శరీరం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ మట్టి శరీరం మనకి ఈ లోకంలో ఉన్నంత కాలమే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన శరీరం ఎలా మారిపోబోతుంది? మహిమ శరీరంగా మారిపోబోతుంది. ఆయన మహిమ శరీరంతో వచ్చాడు కనుక ఆయన గొప్పవాడు. ఏమండి, ఆయన మహిమ శరీరంతో వచ్చాడు కనుక మళ్ళీ చనిపోలేదు. యోన తిమింగలం కడుపులో నుంచి వచ్చినా కూడా ఆయన ఏమై ఉంటాడు? చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోయి ఉంటాడా, అలాగే బ్రతుకుంటాడా? బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చావు లేకుండా ఉన్నారండి. ఇద్దరు బైబిల్లో చెప్పిన వివరణ ప్రకారం. ఒక ఆయన ఎవరంటే ఎవరు చెప్తారా? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. హానోకు మొదటిగా, తర్వాత ఏలియా రెండోదిగా. వీళ్ళిద్దరికీ ఏం లేదు, మరణం లేదు. మిగిలిన వాళ్ళందరూ మరణించారు. అంటే దాంట్లో యోనా కూడా ఏమై ఉంటాడు? చనిపోయాడు. కానీ యేసుప్రభు చనిపోయారా భూగర్భంలో నుంచి వచ్చిన తర్వాత? యోనా కంటే ఇప్పుడు యేసుప్రభు గొప్పవారా తక్కువవారా? గొప్పవారే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది వాక్యం దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.